హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎండు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. దీన్నైతే మా సైడు కర్వాడి అని కూడా పిలుస్తారనమాట. సో దీనికైతే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు అయితే వేసేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇక మనకు తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ మనకు మరీ ఎక్కువగా కాకుండా ఒక మీడియంగా ఫ్రై అయితే సరిపోతుందండి. మనమైతే టమోటా లాగా కర్రీ చేసుకుంటున్నాం అనమాట. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కరివేపాకునైతే వేసుకోవాలండి. పచ్చి కరివేపాకు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. సో ఇదైతే వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా నీట్గా కలిపేసుకోవాలండి. ఈ ఎండు చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి, కర్వాడి అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అయితే కామెంట్ చేయండి. ఇందులోకి కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేశాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదండి. ఇక అల్లం పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా కలిపేసుకోవాలి. సో ఇవ్వండి కర్వాడీలు, ఎండు చేపలు అనమాట. సో వీటిని నీట్గా తీసుకొని కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని సపరేట్గా ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ మనకైతే ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి టమోటాలను కూడా వేసేసుకుంటున్నాను. ఇక టమోటాలు మనకు మగ్గడానికి అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నామంటే టమోటాలు తొందరగా మగ్గిపోతాయి, అంటే ఫ్రై అయిపోతాయి అన్నమాట తొందరగా. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషాల్లో మనకు టమోటాలు అయితే మగ్గిపోతాయండి. ఇక్కడ మనకు ఆయిల్ అనేది ఫ్రై అయింది కదా, ఈ కరవాడీలంతా కూడాను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది. సో అందుకని నేను పక్కనైతే ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు టమోటాలు బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారపొడి, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, సో ఈ మూడైతే వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలండి. ఇక కారం వాసన అంతా పోయేంత వరకు ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి ఆయిల్లోనే. సో నేనైతే పక్కన చింతపండు రసం అయితే తీసుకున్నానండి. చింతపండు అనేది కొద్దిగా నానపెట్టుకొని అందులోంచి ఇలా చింతపండు రసం అయితే తీసేసుకొని పులుసులాగా అయితే వేసుకోవాలండి. ఇందులోకి కాంబినేషన్ వంకాయవే కానీ బెండకాయ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేకపోవడం వల్ల ఒట్టిగా నేను టమోటా, ఎర్రగడ్డ, అలాగే ఈ కరవాడీతో పులుసు అనేది చేశాను అనమాట. ఇప్పుడు కరవాడీలన్నీ కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం చూడండి. ఇలా అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా వేయడం వల్ల మనకు చేప అనేది విరిగిపోకుండా ఉంటుంది. లేదు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. పులుసు ఇలా బాగా మరిగేటప్పుడు అండి ఉప్పు, కారం అన్నీ సరిపోయే లేదా చూసుకోవాలి. ఇలా మనకు పులుసు అనేది బాగా మరిగి దగ్గర పడుతుంది, ఇంకా 10 నిమిషాల్లో దించేయాలి అనేటప్పుడు మాత్రమే మనము ఈ చేపలను అయితే ఇందులో వేసుకోవాలి. సో నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే చేప ముక్కలను అన్నిటిని కూడా ఇందులో వేసేసుకున్నానండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. ఇలా చేపలు వేసుకున్నాక ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చేప కూడా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. చాలా రుచిగా మనకు ఈ ఎండు చేపల పులుసు అనేది బాగుంటుందండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకు ఇలా నూనె అనేది పైన తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలా. ఇలా నూనె పైన తేలుతుందంటే మనకు పులుసు అనేది ఉడికిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు మనము చేప కూడా ఉడికిందా లేదనేది ఒక్కసారి చూసేసుకొని మనం స్టవ్ అనేది కట్టేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.